ఎందుకురా కింద కూర్చున్నందుకు. ఓడిపోమంటే ఓడిపోతారా? ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. కొద్దిగా స్పీడ్ ఎందుకు చేస్తున్నా అంటే తర్వాత చెప్తాను. నెంబర్ తీసుకొని నేను గేని రాత్రి ఫ్రీ ఉంటా వచ్చేసి అని చెప్పి చెప్పాలి అంతే. ఎన్ని దారుణాలు సార్. అది నా నంబరే, కొంచెం నైట్ కొంచెం ఫ్రీ ఉంటే ఫోన్ చేయాలి. అందరికి వెల్కమ్ బ్యాక్ టు విజయ్ ఫుడ్ ఛాలెంజ్ విత్ వివి. సో మనకు వచ్చేసి స్పాన్సర్ చేసింది వచ్చేసి బాలాజీ ఫ్యామిలీ. పర్టికులర్ చెప్పిన 1 kg పంపి అంటే దాదాపు 1 kg 200 grams పంపించిన. అయినా కూడా ఇప్పుడే నాకు గెలిచి చూపిస్తానండి. ఇదే 10 గ్రాములు తక్కువ వీన్ కంటే నాకు, మిగతా అంతా సేమ్. సో అన్న రెడీయా? రెడీ బ్రో, నేనైతే రెడీ బ్రో. ఇప్పుడు ఏంటంటే ఇది 1 kg. సో పన్నీర్ బిర్యానీ మనం ఈరోజు స్పెషల్. ఆల్రెడీ ఎంత 588. ఇది కవర్ 6 మొత్తం ఎంత అయిపోయింది ఇప్పుడు? 1 kg 1 kg అండి, 1200 grams అయిపోయింది. 592 వేసేయమంటారా? ఎన్ని తంటాలు పడుతున్నాం మన 1 kg ఏడికి. మంది కూడా ఇంత తినలేదు నేను. నాన్ వెజ్ అంటే మనం ఇష్టంగా తింటా. ఇక ఇప్పుడు కూడా ఈయన వల్ల ఈ 20 సెకండ్ వరకే వెజ్ నేను. వీని వల్ల చూసుకోవచ్చు ఎంత చూడండి రైస్. ఒకసారి చూపి ఇంతనా. 1 kg 200 grams, 1 kg 200 grams, నాకు 10 grams తక్కువ అంతే. సో గైస్ నిజంగా చెప్తున్నా, లాస్ట్ టైము ఎందువల్ల ఈ వీడియోస్ అనేది ఎందుకు డిలే అయినాయి అంటే తిన్న తర్వాత మాకు స్టమక్ అప్సెట్, మీకు అర్థమైపోయి ఉండాలి. 1 kg తిన్నాము. నూడిల్స్ నిజంగా చెప్తున్నా అసలు డైజెస్టే కాలేదు. ఇక దానివల్ల వీడియో డిలే అయింది, లేకపోతే కాకపోతుండే. చలో ఇప్పుడు జర పన్నీర్ బిర్యానీ ఓకే తినవచ్చు. సరే తినేద్దాం. చలో స్టార్ట్. లాస్ట్ టైం కూడా అన్ని మాటలు మాట్లాడేది. సరే ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చూద్దామన్నా. నీకు డేర్ ఇస్తారా తమ్ముడు? సరే చూసుకోండి ఎట్లా డేర్ ఇస్తా చూసుకోను. 3, 2, 1 స్టార్ట్. చలో కావాలని వచ్చింది. నా టైం వేస్ట్ చేపిస్తుంది కావాలని. ఎక్కెలు వస్తున్నాయి ఇప్పుడు హైలైట్. అయినా సార్ ఈసారి వదిలేదు. మొన్న ఎట్లా అనిపించింది తమ్మి నీకు? నిజంగా చెప్తున్నా ఎలా హారబుల్ ఉన్నా. నా మీద గెలిచిండు ఫస్ట్ టైం కదా. ఎలా నేనే గెలుస్తా. బరాబర్ వదలాను లోపలికి. ఎందుకురా? కింద కూర్చున్నందుకు. కుదరదు. ఎక్కువ ఉందా ఇది? చాలా ఎక్కువ ఉంది.
కానీ టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంది. మన ఏరియాలోనే వారిగూడ అని చెప్పేసి ఏరియా ఉంటుంది. ఆ ఏరియా నుంచి కిషోరన్ అని చెప్పేసి ఉంటాడు, ఆయన మనకి స్పాన్సర్ చేసింది ఇది. నిర్మల్ అయిపోయిందా తమ్ముడు? అయిపోయిందారా? చూసుకోవచ్చు అని చెప్తుంది అక్కడ ఉంది మన చూడు, సగం అయిపోయింది. ఏమైంది ఓడిపోలే చెప్పు, ఓడిపోమంటే ఓడిపోతారా? లో తిననా మొన్న 6 నిమిషాలలో సగం తిన్నాడు, మనం 4 minutes 30 secondsలో సగం అయిపోయింది. మనకి సగం అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. నూడిల్స్ కాబట్టి మర్చిపోయింది ఆ రోజు. రే తమ్ముడు పూర్వంలో కొట్టు. సరే ఏమే ప్యాంట్ అయిపోయింది. పాటాటేదంట మళ్ళీ ఆ నీళ్ళు వచ్చింది అనుకో, టైం వేస్ట్ చేస్తున్నావు, బొక్క వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి అంటాడు. అబ్బా అయ్యో ఏం కావాలా? నీళ్ళు అన్న మళ్ళీ బాటిల్ తీసుకున్నాడే పెట్టుకున్నావు. నీళ్ళు అన్న ఏం యాక్టింగ్ చేస్తావురా? స్పైసీ వేయించినావు నాకు కావాలని. నేను స్పైసీ తిన అసలు. నా దాంట్లో స్పైసీ వేయించినావు కావాలని కారం. అసలు లాస్ట్ టైం సేజ్వాన్ అని చెప్పి ఎవడరా చెప్పింది? నేను ఎవరు చెప్పినావు? 6 నిమిషాలు అయిపోయింది. సేజ్వాన్ అని చెప్పి ఎవరు చెప్పారు? పోతలేదు ఎందుకు పోతలేదన్నా. కావాలని పన్నీర్లో కారం వేయించి నాకు. ఏ మొంకర అంటే ఏ లొంకర అని చెప్పినట్టు ఉంది కథ. ఏమో కదా ఏ లొంకర? So guys, నువ్వు తిన్న లోపల నేను ఎప్పుడు కొట్టేసా. కొద్దిగా వేసుకోరా? వేస్తున్నాను. నేను కొద్దిగా స్పీడ్ ఎందుకు చేస్తున్నా అంటే తర్వాత చెప్తాను. అంటే ఇంత దూరం వచ్చి ఓడిపోతే ఇజ్జత్ పోతుంది అది. ఎందుకంటే మనము రైస్ ఐటమ్స్లలో ఓడిపోవడం చరిత్ర లేదు. ఇద్దరు తినే నేను ఒక్కరు తినేస్తా పక్క మంది. కనపడి రైస్ మెల్ల తినాలా? కింద కూస్తున్నా కాబట్టి నేను ఓడిపోవాల్సి వస్తుంది. Right? No. 9 minutes 22 seconds.
బా ఇప్పుడు చెప్పురా తమ్ముడు. హలో ఇప్పుడు చెప్పురా. చీటింగ్ చేసిండు, కింద కూర్చోబెట్టిండు, రైస్ పెట్టిండు మీదకి వెళ్ళి. రైస్ మన పోదు, రైస్ మన పోదు. ఇమేజ్ ఇదేమో చెప్పినా కదా ఏం వంకర అంటే ఏ వంకర అన్నట్టు మెడికల్ స్పైసీ చేయించింది. షేజ్వాన్ నూడిల్స్ తిన్నాడు వేసాడు మొన్న లాస్ట్ టైం. షేజ్వాన్ నూడిల్స్ తినడానికి అర్థమైంది వీరికి ఆల్రెడీ పోతుందనే కదా స్పైస్. ఇప్పుడేమో రట్టింగ్ చేస్తుండు. కింద కూర్చోబెట్టిండు అలా. ఐ వాంట్ టు టెల్ దట్. నేను మీద కూర్చున్నామని చెప్పిన. వీడు అన్నాడు అన్న కింద మంచిగా ఉంది కానీ ఇది కార్పెట్ మేము వేసుకున్నాం జనరల్గా. ఇది కూడా వాడే తెచ్చిండు. వాడికి కార్నర్ ఉంటే తెచ్చి ఇది ఉంది కదా దీన్ని పెట్టి సెట్ చేసిండు. అది కూడా వాడే సెట్ చేసిండు. అన్నీ చెప్తుండు. సరే ఈ ఓడిపోయినా ఓడిపోయినా ఇటు ఉంటుంది. ఇప్పుడు ఛాలెంజ్ ఉంది. మొన్న నన్ను ఆటోలో తిప్పుతావు. నేను నాకు ఇచ్చేస్తా ఇప్పుడు చూడు. అట్లా 1 kg అని చెప్పేసి ఈజీగా అనుకుంటాం మరి పొద్దులేమో వంశంలో మేము ముగ్గురు తినేది ఒక్కటి తినేస్తున్నాం గైస్. మీకు అర్థమైతే లేదు. ఇంకోటి ఎంత బాధ అవుతుంది తెలుసా, ఈరోజు తిన్నామంటే ఇప్పుడు మధ్యాహ్నం పూట, ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది, మధ్యాహ్నం 2 అవుతుంది తినేవాడు. ఇప్పుడు తిన్నామంటే నైట్ ఏం తినబుద్ధి అవుతలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ ఏం తినబుద్ధి అవుతలేదు, మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ డే రాత్రి అట్లా ఆకలి అవుతుంది. ఫస్ట్ షేజ్వాన్ తిన్నది మాత్రం పక్క అసలు స్టమక్ అయితే చచ్చిపోయినామేమో. ఇది చూడాలా, ఇది అంత లైట్ స్పైస్ ఉంది. చెప్పినట్టు అంత లేదు కానీ లైట్ స్పైస్ ఉంది. లైట్ ఉంది ఇప్పుడు తినేట్టు ఉందా. సో చూద్దాం. గాడ్ గ్రేస్ ఈరోజు నాకేం కాకుండా ఉండాలి. ఇంకోటి ఏంటంటే చలో గైస్, ఇంకోటి లాస్ట్ టైం వీడియోకి మాత్రం చాలా మంది కమెంట్ చేశారు. సరే ఈ వీడియో కూడా చాలా ఛాలెంజ్, నెక్స్ట్ వీడియో ఛాలెంజ్కి ఏదైతే కమెంట్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళు ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఆల్రెడీ రిప్లై ఇచ్చిన. అన్న నా బదులు ఒకటి వస్తా అంటుండు, చూసుకుంటావా? ఎవరు ఏమో తెలియదు. రైస్ కాకుండా వేరేది పెట్టు బ్రో. నువ్వు నాకు ఎవరైతే నా బదులు ఎవరు వస్తున్నారో వాళ్ళు దాని కమెంట్ బాక్స్లో నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చేసారు. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసారు. పక్కా తెలంగాణ ఫంక్షన్లో ఏమేమి వండుతారో అది చూపిస్తాను నేను. అది కూడా ఛాలెంజ్ దావత్ అనేది దీంట్లో కష్టం ఏదైతే మేము ఎంత కష్టపడి తింటున్నాము, ఇది తినడం కూడా కష్టమే లైఫ్లో. సో ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్త వర్షన్ మాత్రం 100% సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లనే సపోర్ట్ చేస్తుండని. ఇంకొక మంచి ఇంకా ఏ రెస్టారెంట్లలో పోవాలా, ఏం చేయాలా, ఏ ఫుడ్స్ తినాలా. ఇంకోటి ఏంటంటే నేను ఒక ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటా, కలుకంబోడు పోదాం అనుకుంటున్నా. ఎట్లా వీడు తాగడు, నేను ఒక బీర్ పెట్టుకొని స్టఫ్ తిందాం. ఓకేనా బ్రో? స్టఫ్ అంటే కళ్ళు కంపౌండ్లో ఏమేమి స్టఫ్ దొరుకుతుంది 50-60% మందికి తెలియదు అనమాట. హైదరాబాద్ కాంపౌండ్లు ఉంటాయా అని చెప్పేసి, కాంపౌండ్లు ఉంటే కాంపౌండ్లో ఏం దొరుకుతాయి అని చెప్పి చాలా మందికి తెలియదు. మనం క్లియర్గానే చూపిద్దాం. మంచి కళ్ళు కాంపౌండ్ హైదరాబాద్లోనే ది బెస్ట్ కళ్ళు కాంపౌండ్ పోయి టేస్ట్ చేసి మేము ముందు పెడతాం. ఇంకోటి ఏంటంటే నేను కొద్దిగా ఫాస్ట్ వీడియో ఎందుకు ఫాస్ట్ చేస్తున్నా అంటే మొత్తం పెట్టేసిన అంటే మీరు చూడలేదు, బోర్ అయిపోతారు. మేము తినేది ఏం చూస్తారు చెప్పండి. అక్కడక్కడ మేము మాట్లాడుకుంటాం, మీ ఎంటర్టైన్మెంట్ చేద్దాం, తింటూ పాటు మీకు ఎంటర్టైన్మెంట్ ఇద్దామని చెప్పేసి మా కోరిక. అదే చేస్తున్నాం. చలో దా బేటా. అది ఛాలెంజ్ ఉందా నాన్న నీకు? ఛాలెంజ్ ఉంది నాన్న. ఇవన్నీ ఇప్పుడు మనం ఇవన్నీ క్లీన్ చేయాలి. ఉండే పని ఏమి ఉంటుంది, అవన్నీ తోముకుంటాం, టెన్షన్ పడదు. క్లీన్ చేయాలి. వద్దు నువ్వేం చేయకు. మళ్ళీ ఒక్కొక్క కూడా ఫుడ్ పెట్టాలా, అది కూడా చేసి వచ్చేస్తాము. చలో గైస్ స్టే ట్యూన్డ్. గైస్ ఇప్పుడు ఏంటంటే డేర్ వంశీ డేర్ ఓకేనా? మొన్న నన్ను ఏం చేసిండు, ఆటోలో దగ్గర గలీజ్ అట్లా ఎట్లా అంటే ఆటో దగ్గర అడిగిపించుకోండు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఎవరి దగ్గర ర్యాండమ్ పర్సన్ దగ్గర పోవాలా, పోయేసి ఫోన్ ఆయన దగ్గర నంబర్ తీసుకొని రావాలి. నంబర్ తీసుకొని వచ్చి నేను గేని రాత్రి ఓవర్ అన్న నేను ఏమి అవన్నీ కాదు, నేను గేని రాత్రి ఫ్రీ ఉంటాను. నంబర్ మాత్రం తీసుకొని రావాలి. ఇప్పుడు చెప్తున్నాను, నంబర్ తీయాలంటే మాత్రం నువ్వు ఫస్ట్ ఇక నేను చూడు నంబర్ తీసుకొని నేను గేని రాత్రి ఫ్రీ ఉంటా వచ్చేసి అని చెప్పి చెప్పాలి అంతే.
Guys, మీరే ఎప్పుడు న్యాయం ఇది మరి నేను ఆటోలో అనుకోలే గడదాకా దింపాను మిట్ట మధ్యాహ్నము గైస్ మీరే ఎప్పుడు ఎవరు చేస్తావా ఏవా దమ్ముందా లేదా చేస్తానా ఇప్పుడు వస్తానా చలో నడు ఇది నీకు మంచి ప్లేస్ ఇక్కడ ఏంటంటే నీకు రైల్వే స్టేషన్ ఇది ఇగో మీకు అనిపిస్తుందా లేదా ఒక్కసారి మాట్లాడి ఇగో గైస్ ఒక్కసారి ఇగో ఈ సీతాఫలం రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడ నాకు ఎంత అన్యాయం జరుగుతుందో మీకు తెలుస్తలేదు పో 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 అన్నా నేను నీకు ఇచ్చినట్టే పో పో ఇక గతం అయిపోయింది పో బ్రో ఇది చాలా ఓవర్ అరే ఓరా పోయి టైం వేస్ట్ చేయకు పో జల్దీ నాడు లేట్ అవుతుంది నాడు నాకు ఎండలు అవుతలేదురా చెమటలు వస్తున్నాయి అవునన్నా ఫోన్లో ఛార్జింగ్ లేదన్నా ఛార్జింగ్ లేదు ఫోన్ ఛార్జింగ్ లేదా ఫోన్లో ఛార్జింగ్ లేదా ఇన్నోట్రా మీరు ఎన్నో ఉంటాం అంటే ఇక్కడ ఎన్నే అంటే ఒక చిన్న హెల్ప్ అన్న నా ఫోన్ కనిపిస్తలేదు ఒకసారి ఫోన్ తీసుకొని వస్తాను తీసుకొచ్చారా అన్నా థ్యాంక్స్ అన్న అనేది అది నా నంబరే కొంచెం నైట్ కొంచెం ఫ్రీ ఉంటే ఫోన్ చేయాలి మెల్ల డేర్ ఇచ్చి సో డేర్ కాదు బ్రో ఇది ఏంటంటే నాకు ఏం దొరకలేదు ఫుడ్ ఏం దొరకలేదు సో దానివల్ల అంటే చాలా మంది చెప్పారు అనమాట అన్న ఫుడ్ పెట్టిన వాళ్ళు నీళ్ళు పెట్టలే అని చెప్పేసి సో దానివల్ల నీళ్ళు కూడా కొన్నా చిడుబాయ్ మీ దోశలో మీరు పోవేరు తినరా